గురుగారు, ఈ వారం వృశ్చిక రాశి వారికి ఎలా ఉండనుంది? వృశ్చిక రాశి 4 గ్రహాలు చక్కగా యోగిస్తున్నాయండి. షష్ఠ చంద్రుడు, చతుర్థ బుధుడు, పంచమ శుక్రయోగం, దశమ కేతు యోగం. శుభప్రదమైన ఫలితాలు సాధించడానికి కాలం ఎంతగానో మేలు చేస్తుంది. సకాలంలో మీ పనులను ప్రారంభించి కార్యసిద్ధిని సాధించండి. ప్రధానంగా వ్యాపారం అద్భుతంగా ఉంటుంది. చతుర్థ స్థిత బుధయోగం వ్యాపారాభివృద్ధిని ప్రసాదిస్తుంది. అద్భుతమైన తెలివితేటలు కలుగుతాయి. తద్వారా వ్యాపారంలో నైపుణ్యం పెరుగుతుంది. నూతన అంశాలను కనుగొంటారు. లాభాలు గడించే విధంగా మీ ప్రణాళికలు ఉంటాయి. అందుకు అవసరమైన సాధన, అనుభవము రెండు అవసరం. ప్రస్తుత అవసరాలను దృష్టిలో పెట్టుకొని తగిన విధంగా ప్రణాళికలు సిద్ధం చేసి వాటిని అమలు చేయండి. అద్భుతమైన లాభాలు ఉంటాయి. పంచమంలో శుక్రగ్రహ యోగం అనుకూలిస్తోంది కాబట్టి ధనయోగం శుభప్రదం. ఆస్తికి సంబంధించిన విషయాల్లో పురోగతిని సాధిస్తారు. స్పష్టమైన నిర్ణయాలు మేలు చేస్తాయి. సంతృప్తికరమైన భవిష్యత్తు లభిస్తుంది. ఇదే విధంగా సద్భావనతో, ధైర్యంగా, విశ్వాసంతో పనులు మొదలుపెట్టండి. ఉద్యోగంలో కూడా కలిసి వస్తుంది. శాంతంగా సంభాషించడం ద్వారా శ్రేయస్సు పెరుగుతుంది. వృశ్చిక రాశి వారు ఎటువంటి స్తోత్రాలను పఠిస్తే బాగుంటుంది? వృశ్చిక రాశి వారు ఓం శ్రీ మహాలక్ష్మి నమః అనే మనసులో అమ్మవారిని స్మరణ చేయండి. వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? వృశ్చిక రాశి వారు లక్ష్మీ దర్శనం చేయటం మంచిది. వారు ఎటువంటి దానాలు చేస్తే బాగుంటుంది గురుగారు? దానాలతో పని లేదు.